వాస్తు శాస్త్రం ప్రకారం నీళ్లు ఈశాన్యం ఈ వైపు వెళ్ళాలి. ఈశాన్యం ఈమా. వంటగది ఎటువైపు ఉండాలి? ఆగ్నేయం, అదే అగ్ని వైపు ఉండాలి. రైట్. ఈ భోజనపు బల్ల ఏ వైపున ఉండాలో తెలుసా? పడమటి దిక్కున ఉండాలి. వాళ్ళ విశ్వాసం, వాళ్ళని మనం కించపరచాల్సిన అవసరం లేదు. వాళ్ళ నమ్మకం వాళ్ళది. క్రీస్తులోకి వచ్చిన తర్వాత క్రైస్తవుడికి వాస్తు లేదు. ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? ఊరుకోండి పాస్టర్ గారు, ప్రత్యక్ష గుడారంలోనే వాస్తుందండి, ప్రత్యక్ష గుడారం కూడా వాస్తు ప్రకారమే కట్టాడండి అన్నాడు. కొసమెరిపి ఇంకొక మాట కూడా ఏమన్నాడు తెలుసా? నోవాహు వాడ కూడా వాస్తు ప్రకారమే కట్టారు అయ్యగారు, ధ్యానిస్తే కానీ మర్మాలు బయటకు వస్తాయి. నేను ఒక మాట అడుగుతాను, బలిపీఠం ప్రత్యక్ష గుడారంలో ఎక్కడుంది? ఆగ్నేయ దిక్కులో ఉందా? ఈశాన్యపు దిక్కులో ఉందా? ఇటు నీళ్లు ప్రవహించాలంటే అక్కడ పెట్టాడు దేవుడు బలిపీఠం. వాస్తుంది అక్కడ లేదు. గంగాళం ఎక్కడ ఉండాలి లెక్కన? ఇంకొక